భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సార్కి మోడీ ప్రభుత్వానికి రెడ్ సీలో ఇప్పుడు ఎదురైన కొత్త సవాలేంటి? భారతదేశ ఎఫ్సిఆర్ఏ బిల్లుపై అమెరికా ఎలాంటి హెచ్చరిక జారీ చేసింది? అమిత్ షా తెచ్చిన ఈ బిల్లులో అమెరికాకు నచ్చని అంశాలేమిటి? భారత్ ఇచ్చిన ప్రతిస్పందన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేసింది? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానళ్లపై ఎలాంటి ఆంక్షలు విధించబడ్డాయి? భారతదేశంపై కూడా ప్రభావం చూపేలా అనేక ముఖ్యమైన వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా మనం రెడ్ సీ గురించి మాట్లాడుకుందాం. మరోసారి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న పోరు నష్టాన్ని భారతదేశం చవిచూడాల్సి వచ్చింది. భారతదేశానికి చెందిన 2 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ షిప్స్ రెడ్ సీ మరియు బాబ్ అల్ మందజ్ జలసంధిని దాటి భారత్ వైపు వస్తున్నాయని, హౌతీలు వాటిపై దాడి చేయలేదని 2 రోజుల క్రితం మనం సంతోషపడ్డాం. విదేశాంగ మంత్రి జైశంకర్ సార్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగచ్చితో టెలిఫోన్ ద్వారా మాట్లాడినందువల్లే హౌతీలు భారతీయ ఆయిల్ ట్యాంకర్లకు ఫ్రీ ప్యాసేజ్ ఇచ్చి ఉంటారని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఆవిరైపోయింది. ఎందుకంటే ఈసారి హౌతీలు బాబ్ అల్ మందబ్ జలసంధిలో ఒక్క క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ షిప్పై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రొజెక్టైల్ నేరుగా భారతీయ సంతతికి చెందిన క్రూడ్ ఆయిల్ షిప్ను తాకింది. ఈ ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇండియన్ ఫ్లాగ్ ఉన్న ఆ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ షిప్ కొద్ది గంటల్లోనే పూర్తిగా మునిగిపోయింది. దీనిపై 14 మంది క్రూ మెంబర్స్ ఉండగా వారిలో 13 మంది భారతీయులే. అయితే యెమెన్ అధికారులు కోస్ట్ గార్డ్ సహాయంతో క్రూ మెంబర్స్ అందరినీ రక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ప్రస్తుతానికైతే క్రూ మెంబర్స్ అందరూ సురక్షితంగా ఉన్నారు. షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ స్వయంగా ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదని ధృవీకరించారు. ప్రాణ నష్టం జరగకపోవడం మంచి వార్తే, ఎందుకంటే షిప్ మళ్ళీ వస్తుంది అండ్ షిప్ ఓనర్లు దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించి ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్పై సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్ ఉంది. అందుకే హౌతీలు దీనిపై దాడి చేశారు. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ షిప్స్ను బాబ్ అల్ మందబ్ జలసంధిని దాటనివ్వబోమని హౌతీలు అంతకుముందే ప్రకటించారు. అయినప్పటికీ ఈ షిప్ ఆ జలసంధిని దాటడానికి ప్రయత్నించింది. భారతదేశానికి చెందిన మొదటి 2 ఆయిల్ ట్యాంకర్ షిప్స్ గత వారం సరిగ్గా ఇదే మార్గంలో భారత్కు వచ్చాయి. బహుశా ఎంఎస్పి ఫైజ్ నూరి ఓలియా షిప్ ఓనర్లకు హౌతీలు దాడి చేయడం లేదని, కాబట్టి ఇది కూడా దాటిపోతుందని అనిపించి ఉండవచ్చు. కానీ హౌతీలు ఒక ఉదాహరణగా నిలపడానికి భారతీయ జెండా ఉన్న షిప్పై దాడి చేసి దానిని సముద్రంలో ముంచేశారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటి అంటే ఆ భారతీయ షిప్పై దాడి జరిగినప్పుడు అది యెమెన్ జలాల్లో ఉంది. యెమెన్లో కొంత భాగం హౌతీల నియంత్రణలో ఉంది. అక్కడి నుంచే దీనిపై దాడి జరిగింది. మరి యెమెన్ ప్రభుత్వం మరియు కోస్ట్ గార్డ్ నియంత్రణలో ఉన్న ప్రాంతం నుండి రెస్క్యూ టీం సహాయం చేయడానికి వచ్చింది. ఒక దేశ భూభాగం నుండి ఈ 2 సంఘటనలు జరిగాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం దీనిపై ఏదో ఒక కఠినమైన చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడి దయ వల్ల ఈసారి ప్రాణ నష్టం జరగలేదు. క్రూ మెంబర్స్ అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఒకవేళ క్రూ మెంబర్స్ ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యులు ఎవరు? ఇరాన్, అమెరికా, ఆ తర్వాత యుక్రెయిన్, రష్యా వీరందరూ ఇంతకు ముందు భారతీయ క్రూ మెంబర్స్ ఉన్న షిప్పులపై దాడి చేశారు. భారతీయులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అవి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక ఉగ్రవాద సంస్థ కూడా మన షిప్పులపై దాడి చేస్తుంది. ఇరాన్ ప్రాక్సీగా ఉండి ఇరాన్ ఇష్యూల మీద నాట్యమాడే ఒక ఉగ్రవాద సంస్థ ఇది. ఇకపై మనం ఈ దాట్లను కూడా భరించాలా? మోడీ ప్రభుత్వం మరియు జైశంకర్ సార్ కొన్ని ఖచ్చితమైన చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైంది. అమెరికా భారత్ సంబంధాలను వేడెక్కిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఇది. భారత ప్రభుత్వం త్వరలో తీసుకొస్తున్న ఎఫ్సిఆర్ఏ కొత్త బిల్లుపై అమెరికాలో అగ్గి రాసుకుంది. అక్కడి కాంగ్రెస్ సభ్యుడు రిలే ఎం మూర్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత్కు ఒక రకంగా గట్టి హెచ్చరికనే జారీ చేశారు. ఆయన వాదన ఏంటంటే భారతదేశంలో క్రైస్తవుల చరిత్ర ఎంతో పురాతనమైనది. యేసుక్రీస్తు కాలం నాటి నుంచే వారు అక్కడ నివసిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు తెస్తున్న ఈ కొత్త చట్టం ద్వారా చర్చిలను, క్రైస్తవ సంస్థలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తుంది. ఇది క్రైస్తవులపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి. ఈ బిల్లు గనక ఇలాగే పాస్ అయితే భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ పరోక్షంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అసలు అమెరికాకు ఎందుకు కడుపుమంట? ఈ కొత్త ఎఫ్సిఆర్ఏ సవరణలో అమెరికాకు నచ్చని అసలు విషయం ఏమిటి అంటే విదేశాల నుండి నిధులు తీసుకునే ఓఎన్జీలు, చర్చిల అకౌంట్లు పోయి ఇప్పుడు వాటి ఆస్తులపై కూడా ప్రభుత్వం కన్నేయడమే. గతంలో ఏదైనా సంస్థ లైసెన్స్ రద్దయితే
కేవలం విదేశాల నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఫ్రీజ్ చేసేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం ఆ విదేశీ విరాళాలతో కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, చర్చిలు లేదా ఇతర ఆస్తులను కూడా ప్రభుత్వం నియమించే ఒక ప్రత్యేక అధికారి తన స్వాధీనంలోకి తీసుకోవచ్చు. అంతేకాదు, అవసరమైతే వాటిని అమ్మేసే లేదా బదిలీ చేసే అధికారాలు కూడా ప్రభుత్వానికి దక్కుతాయి. అందుకే ఈ చట్టం అమల్లోకి వస్తే తమకు నమ్మకమైన సంస్థలు, చర్చిల ఆస్తులు చేజారిపోతాయని అమెరికా వర్గాలు మరియు అక్కడి నేతలు తీవ్రంగా భయపడుతున్నారు. ఈ కొత్త FCRA బిల్లు ద్వారా ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారాన్ని ఏర్పాటు చేస్తూ లైసెన్స్ రద్దయిన సంస్థలు విదేశీ విరాళాలతో ఎన్ని సంవత్సరాల క్రితం ఆస్తులు, పాఠశాలలు, ఆసుపత్రులు, చర్చిలు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ నిర్మించిన వాటిని తన స్వాధీనంలోకి తీసుకోవచ్చని, అవసరమైతే వాటిని అమ్మే లేదా బదిలీ చేసే పూర్తి అధికారాన్ని ఈ కమిటీకి కల్పిస్తుంది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ నిబంధనలను మరింత కఠినతరం చేశామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు చిన్న చిన్న పేపర్ వర్క్ లోపాలకు కూడా ఈ నిబంధనలను వర్తింపజేసి ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలు కట్టబెట్టడం ద్వారా సేవా సంస్థల ఆస్తులను లాక్కునే ప్రమాదం ఉందని చర్చిలు, ONGలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఎలాంటి తప్పు చేయని సక్రమంగా పనిచేసే సంస్థలు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశంలో నిర్వహించబోయే ప్రెస్ మీట్ను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరినప్పటికీ భారత ప్రభుత్వం ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. ఈ ప్రెస్ మీట్ను ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తుందని, దీనికి ప్రభుత్వ మీడియాతో ఎలాంటి సంబంధం లేదని, ప్రైవేట్ మీడియా సంస్థలపై భారత ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్కడ మాట్లాడే విషయాలకు తాము మద్దతు ఇవ్వబోమని కూడా భారత్ తేల్చి చెప్పింది. భారత్ ఈ ప్రెస్ మీట్ను ఆపకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర భయాందోళనకు గురైంది. ప్రజల్లో షేక్ హసీనాకు ఉన్న బలమైన పట్టు కారణంగా దేశంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ నిత్యావసరాల ధరలు పెరగడం, విద్యుత్ కొరత వంటి సమస్యలు తీరకపోవడంతో ప్రజలు మళ్ళీ ఆమె వైపు మొగ్గు చూపుతారనే ఆందోళన ఆ దేశ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. అందుకే షేక్ హసీనా ప్రెస్ మీట్కు సంబంధించిన ఏ వార్తను, ఆమె ప్రకటనలను బంగ్లాదేశ్లోని ఏ న్యూస్ ఛానల్ లేదా ప్రింట్ మీడియా కూడా ప్రసారం చేయకూడదని, ప్రచురించకూడదని ఆ దేశ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఇంధనం, తిండి పదార్థాలు మరియు అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు విద్యుత్ కొరత ఏర్పడడంతో అనేక ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సమస్యల కారణంగా ప్రస్తుత పాలకుల కంటే మాజీ ప్రధాని షేక్ హసీనానే దేశాన్ని చాలా బాగా నిర్వహించేవారని బంగ్లాదేశ్లోని చాలామంది ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు మళ్ళీ షేక్ హసీనాకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వస్తే తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి దేశాన్ని నడపడం అసాధ్యమవుతుందని మరియు అతను మళ్ళీ ప్రధాని కాలేకపోతారని ఆ ప్రభుత్వం తీవ్రంగా భయపడుతుంది. అందుకే షేక్ హసీనా మాటలు లేదా ప్రకటనలు ఏవి బంగ్లాదేశ్లో ఎక్కడ ప్రచురితం కాకుండా, ప్రసారం కాకుండా చెయ్యాలని ఆ ప్రభుత్వం సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. అయితే ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా తారిక్ రెహమాన్ను వెనక్కి తగ్గేలా చేసే మూడ్లో మాత్రం భారత ప్రభుత్వం లేనట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎన్నో అభ్యర్థనలను పక్కన పెట్టి మరీ షేక్ హసీనాకు భారతదేశంలో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ తర్వాతి అప్డేట్ పాకిస్తాన్ నుండి వస్తుంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో పాకిస్తాన్కు 153వ ర్యాంక్ రాగా భారతదేశానికి 157వ ర్యాంక్ లభించింది. అంటే ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో పాకిస్తాన్ కంటే తక్కువ పత్రికా స్వేచ్ఛ ఉందని చూపించారు. అయితే పశ్చిమ దేశాల లిబరల్స్ సంస్థలు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో పాకిస్తాన్కు భారతదేశం కంటే మెరుగైన ర్యాంకు ఇచ్చి పత్రికా స్వేచ్ఛ అక్కడ బాగున్నట్లు చూపించాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం తాజా నిర్ణయాలతో ఆ నివేదికలు, ర్యాంకింగ్లు అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్ దేశంలోని లోకల్ మీడియాను ఆ దేశ సైన్యానికి చెందిన DGISPR డైరెక్షన్స్తో పూర్తిగా తమ గుప్పెట్లో ఉంచుకుని ఏది ప్రసారం చెయ్యాలో, ఏది చెయ్యకూడదో శాసిస్తుంది. అయితే లోకల్ మీడియా చెప్పని నిజాలను, ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో
పాకిస్తాన్ ప్రభుత్వం మరియు సైన్యం సాగిస్తున్న అణిచివేతను ఇంటర్నేషనల్ మీడియా ఛానళ్లు మరియు విదేశీ మీడియా సంస్థలు ప్రపంచానికి ఎండగడుతున్నాయి. ఈ నిజాలు బయటపడడంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ మీడియా ఛానళ్లపై కూడా కఠిన ఆంక్షలు విధించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశీ మీడియా సిబ్బంది ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ అనే కేవలం 3 నగరాల్లో మాత్రమే తమంతట తాముగా రిపోర్టింగ్ చేయగలరు. ఈ 3 నగరాలు కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా పీఓకే వంటి ప్రాంతాలకు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే తప్పనిసరిగా పాకిస్తాన్ ప్రభుత్వం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా పాకిస్తాన్ ప్రభుత్వ మరియు సైనిక విధానాలకు వ్యతిరేకంగా గళం వినిపించే ఏ విదేశీ ఛానల్కు ఈ ఎన్ఓసి లేదా పాస్ లభించదని స్పష్టమవుతుంది. పాకిస్తాన్లో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమ దేశాల సంస్థలు మాత్రం పాకిస్తాన్ను భారత్ కంటే ఎక్కువ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా చూపడం హాస్యాస్పదం. ఇంతకుముందు కూడా పాక్ ప్రభుత్వం ఖతార్కు చెందిన అల్ జజీరా ఛానల్పై నిషేధం విధించింది. పీఓకేపై అల్ జజీరా చేస్తున్న రిపోర్టింగ్ పాకిస్తాన్ పరువును ప్రపంచం ముందు తీస్తుందని, కావాలనే తమకు వ్యతిరేకంగా అజెండా నడుపుతుందని ఆరోపిస్తూ ఆ ఛానల్ను అణిచివేసింది. అయితే తప్పు చేయకుండా నిబంధనల ప్రకారం పనిచేసే సంస్థలు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని, డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ మార్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా విన్నాక మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Please like and share, and also thanks for watching.